వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడతలేరు. ఇప్పటికే 60,000 పైచిలుకు మంది ఉన్నారు. కోల్పోయినటువంటి వాళ్ళు కంటిన్యూస్‌గా ఏదో ఒక చోట లిటిగేషనే తప్ప వాళ్ళకెవ్వరికి కూడా ప్రశాంతంగా చెక్ వచ్చింది లేదు. ఇంకొక రకంగా రిలీఫ్ వచ్చింది లేదు. కాబట్టి భూ నిర్వాసితుల పక్షాన తెలంగాణ రక్షణ సేన ఉంటుందని చెప్పి వాళ్ళందరికీ విశ్వాసం కల్పిస్తూ మీకు అవసరమైతే లీగల్ హెల్ప్ కూడా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేము ఖచ్చితంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఈ ఈ 2 ఇయర్స్ సీఎం గారు చెప్తున్నట్టు ఇంకో 6 నెలలు బోనస్ అయితే 2.5 ఇయర్స్ అలుపులేని అలసట్లేని పోరాటం ఖచ్చితంగా చేస్తాం. ఈ 5 అంశాలే కాదు, ఏదైతే వల్నరబుల్ సెక్షన్స్ గురించి నేను చెప్తూ వచ్చానో వాళ్ళందరి వెల్ఫేర్ కోసం కూడా ప్రయత్నం చేస్తాం. బట్ ఎట్ ద సేమ్ టైం మీ అందరితో నా రిక్వెస్ట్ పత్రికా మిత్రులందరూ కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తుందన్న విషయాన్ని కూడా దయచేసి మీరు ప్రజలకు చెప్పాలని కూడా నేను కోరుతున్నా. వెలుగుమట్లలో ఇల్లు ఊలగొడితే ఒక పసికందు నిండు గర్భిణి పాపం ఆమె గర్భస్రావం అయితే పసికందు చంపేశారు. అదేవిధంగా కుమ్మెర గ్రామంలో ఒక 2 నెలల పాప చచ్చిపోతే ఇంతవరకు కనీసం కదలిక లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఎవరైతే దాష్టికం చేసినో వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అది కేవలం కుల వివక్షతో జరిగినటువంటి దాడి. అయినా ప్రభుత్వం ముందుకు రాకపోవడం నిజంగా చాలా అన్యాయం. ఇంకొక పక్క ఈ గురుకులాల్లో పిల్లలు పిట్టలు చచ్చిపోయినట్టు చచ్చిపోతారు. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారే, కానీ రివ్యూ చేయరు, మాట్లాడరు, ఆ తల్లిదండ్రులకు రిలీఫ్ ఇయ్యరు, ఏమి కూడా చెప్పరు. ఇంకొక మాట, ఎక్కడైతే గురుకులాలలో ఆడపిల్లలు ఉన్నారో 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, అనేక చోట్ల సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఎక్కడ కూడా కనీసం వాచ్మెన్ కూడా లేని పరిస్థితి, వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఎక్కడ కూడా కనీసం ఒక కౌన్సిలర్ లేనటువంటి పరిస్థితి. అయినా కూడా ముఖ్యమంత్రి గారికి రివ్యూ చేసే తీరిక కూడా లేదు. మేము ఆ పేరెంట్స్ గ్రూప్స్ అన్నిటితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. గురుకులాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళు చెప్పే కష్టాలు వింటుంటే అయితే ఎందుకు వేసినాం రా నాయనా ఈ స్కూళ్ళల్లో అనే పరిస్థితి ఉంది. కానీ ఏం చేయలేం, పేదరికం ఉంది, ఇంకో దగ్గర ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లల్ని చదివించాలి కాబట్టి అట్లా చదువుతున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా యువకులకు ఏం చెప్పిండ్రు, నిరుద్యోగ యువకులకు జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కనీసం దాని దిక్కు కూడా తిరిగి చూస్తున్న పరిస్థితి లేదు. నిరుద్యోగ యువకులకు ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు రేవంత్ రెడ్డి గారు, ఆ ప్రభుత్వం వేయలేకపోయింది అన్నారు. మరి మీరెక్కడ వేసిండ్రు? మీరు వేయక ఒక గ్రూప్ 1 వేస్తే అందులో కంప్లీట్గా అవినీతితో సంబంధించినటువంటి ఆరోపణలు ఉంటే బుల్డోజ్ చేసి మీరు ముందుకెళ్తురు తప్పితే తెలంగాణ యువకులకు మీరు జవాబు చెప్తలేరు. మీరు ఇప్పుడు తప్పించుకోవచ్చు, ఎన్నికలలో మాత్రం తప్పించుకోరు. ఖచ్చితంగా తెలంగాణ యువకులు ఎవరైతే మిమ్మల్ని బస్సు యాత్రలు చేసి రథయాత్రలు చేసి సీఎంని చేసిండ్రో వాళ్ళే మళ్ళా బస్సు యాత్రలు చేసి పాదయాత్రలు చేసి మిమ్మల్ని గద్దె నుండి కూడా దింపుతారని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు తెలంగాణ యువతులతోని ఆడుకోవద్దు. అనేకమైన జీవోలు ఉన్నాయి, మొత్తం నోటిఫికేషన్స్కి అగేన్స్ట్గా పనిచేసేటి, వాటిని ముఖ్యమంత్రి గారు పట్టించుకుంటలేరు. అట్లనే పర్యావరణం మీద ఎటువంటి శ్రద్ధ కూడా లేదు. ఫార్మా సిటీ భూములన్నింటినీ కూడా వాపసిస్తామని చెప్పిండ్రు, కానీ ఇప్పుడు దాని చుట్టూ ఫ్యూచర్ సిటీ అని అంటున్నారు. ఫ్యూచర్ సిటీ అంటున్నారు కరెక్టే, మరి అంతకుముందు ఉన్న కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏడవైంది అంటే తెలియదు. ఎక్కడ కంప్లీట్గా హైదరాబాద్ హెరిటేజ్కి సంబంధించి, ముస్లిం ఐడెంటిటీకి సంబంధించి, మన పాత హిస్టరీకి సంబంధించి ఉన్న ఏ ఒక్క పేరు కూడా ఇప్పుడు మీరు కొత్తగా ఏర్పాటు చేసిన 5 కమిషనరేట్లో లేదు. అంటే మీకు అసలు ఆ గౌరవమే లేదు, మీకు ఆ ఫీలింగే లేదు. ఎందుకు చేస్తలేరు? అది ఫ్యూచర్ సిటీ అయింది అంటే ఎప్పటికీ ఫ్యూచర్లో వస్తూనే ఉంటుంది అన్నట్టు సిటీ, అది ఫ్యూచర్లెస్ సిటీ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది తప్పితే కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్పితే అక్కడ జరుగుతున్నది ఇంకోటి లేదు. అదేవిధంగా పోలీస్ బ్రూటాలిటీ రోజు రోజుకి పెరిగిపోతుంది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో. కర్ల రాజేష్ అనే యువకుడిని జైల్లో కొట్టి చంపినరు. షాద్నగర్లో ఒక ఆడబిడ్డని అనవసరంగా అన్యాయంగా దారుణంగా వివస్త్రం చేసి కొట్టి చంపినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఇంకొక మాట, మహిళల మీద అత్యాచారాలు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి రాకెట్ పెరిగినట్టుగా పెరిగిపోతూ ఉన్నాయి. టుడేస్ నంబర్స్ యూ కెన్ ఆల్ చెక్ ఇన్ NCRB. 2500 women have been raped in the last 1 year. అంటే యావరేజ్ డైలీ ఒక 7 మంది ఆడబిడ్డల మీద అత్యాచారం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రం. ఇవి రిపోర్టెడ్. అన్రిపోర్టెడ్ ఎన్ని ఉంటాయి? అంటే ఎందుకంత భయం లేదు? పోలీసులు అంటే ఎందుకంత భయం లేదు? ప్రభుత్వం అంటే ఎందుకంత భయం లేదు? మా ఆడబిడ్డలకు ఎందుకు రక్షణ లేదని నేను ముఖ్యమంత్రి గారిని స్ట్రేట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. అట్ ద సేమ్ టైం కమ్యూనల్ వైలెన్స్ బీభత్సంగా పెరిగిపోతుంది. రోజు ఏదో ఒక దగ్గర ఒక గుడిలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తారు, లేకపోతే ఒక మసీద్ని ఏదో చేస్తారు, లేకపోతే ఒక చర్చ్ మీద దాడి చేస్తారు. వై ఈస్ దిస్ హ్యాపెనింగ్? వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు కంట్రోల్? అంటే హోమ్ మినిస్టర్ మీరే ఉంటారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయరు. హోమ్ మినిస్టర్ మీరే ఉంటారు, మహిళలకు సెక్యూరిటీ ఇయ్యరు. విద్యాశాఖ